అందరికీ నమస్కారం. నా పేరు గోడి నరసింహాచారి. నా శ్రీమతి గోడి విజయలక్ష్మి వార్డు కార్పొరేటర్. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 65 లక్షల రూపాయలతో ఇక్కడ 2 సంక్షేమ సాంఘిక భవనాలను శంకుస్థాపన జరిగింది. ఒకటి విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్కి 2వ అంతస్తు, అది సుమారు 38 లక్షల రూపాయలతో అది శంకుస్థాపన చేయడం జరిగింది. 2 కలిపి సుమారు ₹1 కోటి పైచీలకు. అది ఆల్రెడీ కూడా ప్రాసెస్లో ఉంది. ఇది 10 సంవత్సరాల కిందటే ఒక అంకురార్పణ చేసినటువంటి ఈ యొక్క సంక్షేమ భవనాలు మత్స్యకారులకి, ముస్లిమ్స్కి అనుకున్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి పాలకులు చేస్తే నేటికి మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు మోక్షం కల్పించారని సగర్వంగా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే అదే పనిగా ఏదో నామకా వాస్త వెళ్ళిన తర్వాత చూద్దాంలే చేద్దాంలే కాదు అనుకొని అధికారులు రప్పించి 10 సంవత్సరాలు బట్టి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది. అదేవిధంగా పెద్ద కాలువ రోడ్లు ఎలా ఉండో మీకు తెలుసు కదా. అసలు ఒక కాలువ మీద వెళ్తుంటే రెండో వాడు ఇంటికి వెళ్తాడో లేదనే పరిస్థితిలో ఆ కాలువ రోడ్డు చూస్తే ఈనాడు 60 ఫీట్ రోడ్డు కింద తయారు చేస్తే అందరూ కూడా G+3 G+4 కట్టుకుంటున్నటువంటి స్టేజ్లో రోడ్లు నిర్మించారు. అదేవిధంగా మా వార్డుకు సంబంధించినటువంటి ఇప్పటికే మౌలిక వసతులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, నీటి సదుపాయం కానీ, బీటీ రోడ్లు కానీ మునుపెన్నడూ 4 సంవత్సరాల్లో లేనటువంటిది ఈ సంవత్సరంలో ఉర్రూతలూగించి పనులు చేస్తున్నందుకు వారికి మేము సభాముఖంగా మా వార్డు తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు 38వ వార్డులో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ఒకటి, అలాగే మా ముస్లిం కమ్యూనిటీ హాల్ ఒకటి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇప్పుడే మా స్థానిక కార్పొరేటర్ నరసింహాచారి గారు, అలాగే కూటమి నాయకులు, అలాగే మా ముస్లిం సోదరులు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కూటమి ఉంటుందన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడికి వచ్చి మేము స్వయంగా వచ్చి చూసి ఆ పని ప్రజలకు అనుకూలంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈరోజు ఈ వార్డులో ఇప్పుడే